అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం 33వ భాగము. రచయిత కీర్తిరెడ్డి గారు. నేను ఇవన్నీ ఏమీ ఆలోచించలేదన్నయ్య అని ఇంతలో రామ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, ఏదో ప్రైవేట్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే, ఎవరా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు రామ్. అవతల వైపు ఒక గంభీరమైన స్వరం రాఘవ నేను అంటాడు. సారీ నాన్నా, నాకు మీ నంబర్ తెలీదు. నేను మీతో మాట్లాడినప్పుడు తీసుకోవాల్సింది అంటాడు రామ్ కాస్త బాధగా. లేదు రాఘవ, నీవు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డాల నాడు నిన్ను ఎత్తుకొని నీ అవసరాలు తీర్చని నేను గడ్డాల నాడు వచ్చి నీపైన ఎలాంటి హక్కు చూపించలేను. ఏ తండ్రికి లేని దుస్థితి నాకు వచ్చింది. నన్ను నేను నీకు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. నేను చేసిన పొరపాట్ల వల్లే ఇది నీ తప్పు కాదు. నువ్వు క్షమాపణలు చెప్పవలసిన పని లేదు అని అంటాడు జానకిరామ్. రాఘవ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే ఫోన్ చేశాను. నువ్వు ఫ్రీగా ఉంటే కాసేపు మాట్లాడొచ్చా అని అడుగుతాడు జానకిరామ్ రామ్ను. నాన్న, అంత మాట అనకండి. నేను పరాయి వాడిని కాదు, మీ కొడుకును. మీరు ఎంతసేపు మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. ఈ 25 సంవత్సరాల మాటలు మీతో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు తిండి నిద్ర కూడా అవసరం లేదు. నాకు ఇప్పుడు ముఖ్యమైన పని అంటే అది మీతో అమ్మతో మాట్లాడిన నా కూతురు బాగోగులు చూసుకోవటం. ఇంతకంటే వేరే ఏది నాకు అక్కర్లేదు నాన్న అంటాడు రామ్ ఎమోషనల్గా. రాఘవ, నా జీవితం మీ అమ్మ జీవితం గురించి నీకు తెలియందేమీ లేదు. తెలిసి తెలియని వయసులో మేము చేసిన తప్పు మన ముగ్గురు జీవితాలు తారుమారు చేసింది. ఇది స్వయంకృత అపరాధమే లేక విధి అయితే ఇప్పుడు మాత్రం నేను ఏ అడుగు వేయాలన్నా మన ముగ్గురి అనుమతితోనే. ఇప్పటికీ మనం నష్టపోయిన జీవితం, మనం కోల్పోయిన సంతోషం వెలకట్టలేనిది. అందుకే ఇప్పుడు నేను ఏం చెయ్యాలన్నా మన ముగ్గురం కలిసి నిర్ణయించాలి రాఘవ. రాఘవ, నీకు తెలియందేమీ లేదు. నా జీవితం మీ అమ్మ నేను వయసులో చేసిన తప్పుకు శిక్ష నువ్వు కూడా అనుభవించావు. సంఘంలో అవమానాలు భరించావు. ఈ అవమానం మీ అమ్మ కూడా అనుభవించింది. నాకు మాత్రం మినహాయింపు ఇందులో. అయితే ఇప్పుడు మళ్ళీ నిన్ను మీ అమ్మని మన ఇంటికి తీసుకొచ్చుకుంటే మీ అమ్మ నీవు దానివల్ల ఎలాంటి అవమానాలు పడకూడదు అనుకుంటున్నా. నన్ను సమాజం ఏమనుకున్నా పర్వాలేదు. అందుకు నీ నుండి కూడా నాకు కొంచెం సహాయం కావాలి. అది ఏంటంటే నువ్వు ఉన్న పళంగా మన ఇంటికి వచ్చేసే పాపని తీసుకొని. కుదిరితే ఇవ్వాలే. నీకు పాపకు బట్టలు మిగతా ఏమైనా కావాలి అంటే ఇక్కడ షాపింగ్ చేద్దాం సాయంత్రం. కానీ నీవు మాత్రం ఇవ్వాలే వచ్చేసే రాఘవ. నీవు ఇంటికి వచ్చాక మీ అమ్మను నేను పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొస్తాను. నీవు మీ అమ్మ దగ్గర ఉండి పెళ్లి తర్వాత మీ ఇద్దరు ఇక్కడికి వస్తే అంతా కొడుకు ఉన్న తల్లిని ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిందా అని మీ అమ్మను నానా రకాలుగా అనుకుంటారు. అదే నిన్ను ముందుగా నా కొడుకుగా పరిచయం చేసి తర్వాత నేను పెళ్లి చేసుకుంటే జనం మీ అమ్మ గురించి కాకుండా నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. కనీసం ఈ వయసులోనైనా భర్తగా మగాడిగా తన ముందు ఉండి నేను తనను కాచుకుంటాను. ఇది నా స్వార్థం కోసం ఆలోచించా అనుకున్నా నాకేం బాధలేదు. కానీ నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి వచ్చేసే రాఘవ. ప్లీజ్, నీకు నేనేమీ చేయకపోయినా నీ నుండి ఏదో ఆశిస్తున్నాను. కానీ నా కోరిక తీర్చు రాఘవ అంటాడు జానకిరామ్. నాన్న, మీరు ఇంతగా అడగాల్సిన అవసరం లేదు. వచ్చేస్తాము. నేను పాపను తీసుకొని ఇంకా సేపట్లో బయలుదేరతాను. మీరు ఏది మంచి అనుకుంటే అదే చేయండి. నా వైపు నుండి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాను. అలాగే నాకు మీరు ఏం చేసినా అభ్యంతరం లేదు అని కాల్ కట్ చేసి రాధ వైపు చూస్తాడు రామ్. అన్నయ్య, మీరు ఇప్పుడు విశాఖ వెళ్తే మనం అనుకునేది ఎలా జరుగుతుంది అంటుంది రాధ. మనం అనుకున్నట్టు జరగకపోవటమే కదా రాధమ్మ జీవితం అంటే. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మా నాన్న కలిసి ఉండటం. దానికోసం నా వంతు సహాయం చేసే సమయంలో నేను స్వార్థంగా ఆలోచించి వెనకడుగు వేయలేను కదా రాధమ్మ. చూద్దాం, ఇంకా జీవితంలో ఏమేమి చూడాల్సి వస్తుందో. అంతకంటే మంచి జరగాలి అని కోరుకోవటం తప్ప ఏమీ చేయలేం కదా. నా చిట్టి తల్లి సంతోషాలకు ఇంకా కొద్దిగా సమయం పడుతుందేమో చూద్దాం అంటూ అషికాను పిలిచి రెడీ చేయమని రాధకు అప్పచెప్పి తను స్నానానికి వెళ్ళిపోతాడు రామ్. ఎక్కడికి వెళ్తున్నాం అత్త అని అడుగుతుంది అషిక రాధను. వెళ్తున్నాం కాదు, నువ్వు నాన్న వెళ్తున్నారు బంగారం. మీ తాతయ్య మొన్న వచ్చారు కదా, ఆయనకు నిన్ను నాన్నను చూడాలనిపిస్తుందంట. అందుకే రమ్మన్న కాల్ చేశారు. అక్కడ నీవు నాన్నను సతాయించకుండా ఉండు బంగారం. టైంకు తిను అని చెప్తూ కళ్ళ నీరు పెట్టుకుంటుంది రాధ. పుట్టినప్పటి నుండి ఎప్పుడు వదిలి ఉండలేదు. తనకు అమ్మాయి కాపాడింది రాధ. రామ్ ఎప్పుడు ఆలోచనలో బాధలో ఉంటే అందరికంటే ఎక్కువ రాధే అషికాను పెంచింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ. అందుకే రాధకు అషికాను పంపాలంటే గుండెల్లో బాధ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. అషిక తన చిట్టి చేతులతో రాధ కన్నీళ్లు తుడుస్తూ, అత్త, నీకు బాధగా ఉంటే నేను వెళ్ళనులే.
నాన్న ఒక్కరే వెళ్ళేసి సాయంత్రానికి వరకు వచ్చేస్తాడు. నా కోసం నువ్వు ఏడుస్తున్నావని నాన్నకు చెప్పి తాతయ్యను ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెబుదాం. నీవు ఏడవకు, నాకు ఏడుపొస్తుంది అంటూ కళ్ళు నులుముతుంది అషిక. లేదు చిట్టి తల్లి, నువ్వు వెళ్ళిరా. నేను, విరాజ్, హరిమామ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదో అలా కొద్దిగా బాధేసింది బంగారం. నీవు రాను అంటే నాన్న ఒక్కరే అని ఫీల్ అవుతారు కదా. నాన్నను బాధ పెట్టొద్దు కదా బంగారం. వెళ్ళిరా, ఏమీ పర్వాలేదు అంటూ అషిక కాలికి దిష్టి చుక్క పెట్టి మెటికలు విరిచి తన కన్నీళ్లు తుడుచుకొని ప్రేమగా హత్తుకొని ముద్దులు పెట్టి ఎత్తుకొని రామ్ రూంలోకి నడుస్తుంది రాధ. రామ్ అషిక వెళ్తుంటే నీరజ్ నేను కూడా వెళ్తానని మొండికేస్తాడు. మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తారని సర్ది చెప్తుంది రాధ. అటు అషికకు కూడా విరాజ్ కూడా వదిలి వెళ్ళాలని ఇష్టం ఉండదు. కానీ నాన్నతో కొత్త ప్లేస్కి వెళ్ళటం సంబరంగా ఉంటుంది అషికకు. అక్కడ తన తాతయ్య కూడా ఉంటాడని ఇంకా సంబరం వస్తూ వస్తూ జానకిరామ్ తెచ్చిన బొమ్మలు, స్వీట్లు, చాక్లెట్లు అషికకు గుర్తుకు వచ్చి కళ్ళు మెరుస్తాయి. నేను వచ్చేటప్పుడు నీకు బోలెడు బొమ్మలు, చాక్లెట్లు తెస్తాను విరాజ్, ఏడవకు అని చెప్తుంది. అలా చెప్పేసి బయలుదేరతారు రామ్తో అషిక. అషిక వెళ్ళిపోతుంటే రాధకు కూడా మనసంతా భారం అవుతుంది. మళ్ళీ ఇక్కడికి రారు అని అనిపిస్తుంటే రాధ గుండె బరువైపోతుంది. ఇన్నాళ్ళు రామ్కు ఎవరు లేరు, ఏమీ లేదు అనుకొని బాధపడ్డారు. ఇప్పుడు అందరూ ఉన్నారని సంతోషపడుతుంటే తన బాధపడటం కరెక్ట్ కాదని అనిపిస్తుంది రాధకు. తన అన్నయ్య రామ్ ఎప్పుడు సుఖంగా ఉండాలి అని కోరుకుంటుంది. రామ్ జీవితంలో అన్నీ కుదురుకొని సీతారాం సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది. కన్నీళ్లు తుడుచుకుంటుంది రాధ. హరి కూడా దిగులుగా కూర్చొని ఉంటాడు. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ దూరంగా లేరు కాబట్టి ఇప్పుడు తన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడన్న సంతోషం కన్నా తనకు దూరంగా వెళ్తున్నాడన్న బాధ హరి మనసులో పెరిగిపోతుంది. భారమైన గుండెలతో హరి, రాధ, విరాజ్ ఇంట్లోకి వెళ్ళిపోతారు. తన పాప బయలుదేరుతుండగా రామ్ జానకిరామ్ గారికి కాల్ చేసి చెప్తాడు. కార్ పంపిస్తాను రాఘవ, నువ్వు ఒంటరిగా పాపను తీసుకొని రాకు అని చెప్తాడు జానకిరామ్. లేదు నాన్న, నేను బయలుదేరిపోయాను, వచ్చేస్తున్నాము, ఇంకా కాసేపట్లో మీ దగ్గర ఉంటాము అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రామ్. జానకిరామ్ ఇంట్లో హడావుడి మొదలు పెడతాడు. ఇంటి ముందు బైక్ ఆగిన చప్పుడు రాగానే చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. ఇన్ని రోజులు ఎవరూ లేరు అనుకున్న తన జీవితంలోకి తన కొడుకు, మనవరాలు వస్తూ ఉండగా జానకిరామ్ సంతోషానికి హద్దు ఉండదు. పరిగెత్తుతూనే పనమ్మాయినికి కేకలు వేస్తాడు. బయటికి వచ్చి వాళ్ళకి ఎదురు వెళ్ళి అష్కాని ఎత్తుకొని ముద్దులు పెట్టి తన ప్రేమంతా చూపిస్తాడు. గడపలో నిలబెట్టి పాపకు, రాముకు దిష్టి తీయించి లోపలికి తీసుకువస్తాడు. మహల్ లాంటి ఆ ఇల్లు చూడగానే పాప కళ్ళు మెరుస్తాయి. తాత, ఇదంతా మీ ఇల్లేనా అని అడుగుతుంది అషిక. మా ఇల్లు కాదు నాన్న, మన ఇల్లు జానకిరామ్ అని అంటాడు. నీకు నచ్చిందా బంగారం అని అడుగుతాడు జానకిరామ్. హా తాతయ్య, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది అని చెప్తుంది అషిక. మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది అని అంటుంది. రామ్ మధ్యలో కల్పించుకొని జానకిరామ్ బాధపడతాడు అని మాది మీది అనకూడదు నాన్న అని చెప్తాడు. సారీ తాతయ్య అంటుంది అషిక తలదించుకొని. ఇన్ని రోజులు మీకు నేను ఎవరో తెలీదు కదా, అందుకే అలా అంటుంది రాఘవ, తనను ఇబ్బంది పెట్టకు అని అంటారు జానకిరామ్. పని అమ్మాయిని పిలిచి అషికకు ఇల్లు చూపించమని చెప్తాడు జానకిరామ్. ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తుంది అషిక. ఎక్కడ చూసినా కాస్ట్లీ బొమ్మలు, అందంగా సరిపెట్టిన అల్మారాలు కనిపిస్తుంటే నాన్నమ్మ ఇక్కడ ఉండదా తాతయ్య అని అడుగుతుంది అషిక. వస్తుంది నాన్నమ్మ, హైదరాబాద్లో ఉంది అని చెప్తాడు రామ్. ఆ రోజు హోటల్లో నీ ఫ్రెండ్ కలిసింది కదా, తనకు ఆరోగ్యం బాగోలేదు, అందుకనే హైదరాబాద్కి వెళ్ళింది నానమ్మ అని చెప్తాడు రామ్. మెల్లిమెల్లిగా అషికకు ఈ విషయాలన్నీ చెప్పాలని రామ్ ఉద్దేశం. అకస్మాత్తుగా తన ముందుకు సీత వచ్చినప్పుడు, మళ్ళీ ఇక్కడ కనిపించినప్పుడు ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదని రామ్కు తెలుసు. ఓ నాన్నమ్మకి ఫ్రెండ్ తెలుసా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది అషిక. తెలుసు నాన్న, ఆ రోజు నాన్నమ్మతో పాటు ఇంకో తాతయ్య వచ్చాడు కదా, వాళ్ళ కూతురే నీ ఫ్రెండ్ అని చెప్తాడు రామ్. అయితే మీకు నా ఫ్రెండ్ ముందే తెలుసా నాన్న అని అడుగుతుంది అషిక. మీరు నానమ్మతో మాట్లాడరు అని నా ఫ్రెండ్ను కూడా కోపడ్డారా అని అడుగుతుంది అషిక అమాయకంగా. అవును, నానమ్మ మీద ఉన్న కోపంతో నీ ఫ్రెండ్ను తిట్టాను, సారీ అని చెప్తాడు రామ్. నాకు కాదు, ఈసారి కనపడ్డప్పుడు నా ఫ్రెండ్కు చెప్పు సారీ అని చెప్తుంది అషిక. వీళ్ళ మాటలు వింటూ జానకిరామ్ బాధగా చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి ఇన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తున్నందుకు రామ్ మనసు ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తూ బాధగా చూస్తూ కూర్చుంటాడు జానకిరామ్. వసు, రాఘవ బావ దగ్గరికి వచ్చేస్తాడంట. ఇక
నిన్ను పంపడమే ఆలస్యం అని బావగారు చెప్పారు. ఇందాక కాల్ చేసి మాట్లాడారు అని చెప్తాడు మోహన్ చెల్లితో. తన కొడుకు, తన భర్త, మనవరాలు, తన సంసారం ఇవన్నీ తలుచుకుంటే వసు మనసు ఉబ్బి తబ్బిబ్బవుతుంది వసంతకు. ఇన్నాళ్ళు ఎవరూ లేక అసలు ఎందుకు బ్రతుకున్నదో తెలియక జీవోత్సవంలా బ్రతికింది. తనకు ఎందుకు దేవుడు ఇలాంటి సుఖాలివ్వలేదు అని ఏడ్చి రోజే లేదు. కానీ ఆలస్యంగా అయినా తన మనసుకు నచ్చిన వాడే తన జీవిత చరమాకంలో తన తోడుగా, నీడగా ఉండబోతున్నాడు. అది చాలు నా ఇన్ని రోజుల పూజా ఫలం అనుకుంటుంది వసంత మనసులో. దివిజకు కాశ్మీర్ వెళ్ళి రామ్‌ను, పాపను చూసినప్పటి నుండి ఏదో గుర్తుకు వచ్చి రాక తలంత భారంగా, మనసులో ఏదో వెలితిగా ఉంటుంది. అదే ఆలోచనలో ఉన్న తన రూమ్ వదిలి రాలేకపోతుంది. మాధవికి ఎవరు ఎంత చెప్పినా కన్నతల్లి కదా! కూతురు అలా ఉండటంతో ఆమె కూడా ఏదో నిరాశగా గడిపేస్తుంది. తన కూతురికి అన్నీ గుర్తుకు వచ్చి అత్తారింటికి పంపించే క్షణాలు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మూగగా రోదిస్తూ తన దైనందిన కార్యక్రమాలు తాను చేసుకుంటూ పోతుంది. మోహన్‌కు మాత్రం ఇన్ని సంవత్సరాల నుండి తను అనుభవిస్తున్న మానసిక క్షోభ చేత్తో తీసేసినట్టు తేలికగా ఉంటుంది. తానే చేజేతులా తన చెల్లెలి జీవితంతో సంతోషాలు దూరం చేశాను అని మనసులో బాధపడ్డ సంఘర్షణకు ఒక అంతం వచ్చింది. ఇకపై తన ప్రియమైన చెల్లెలు, తనకు ఎంతో సన్నిహితుడైన తన బావ దగ్గరికి వెళ్ళిపోతుంది. తన కొడుకు, భర్త, మనవరాలు తన ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటుంది అని మనసు సంతోషంతో మురిసిపోతూ ఉంటే, తన కూతురు జీవితానికి కూడా త్వరలోనే ఏదో ఒక దారి దొరుకుతుందని తన నమ్మకం. తన మేనల్లుడు, తనకు అల్లుడు తమ జీవితాల్లో ఇంక రాబోయే రోజులు అన్నీ సంతోషాలే అనిపిస్తూ ఉంటే, మోహన్ సంతోషంగా గడిపేస్తూ ఉంటాడు. అషిక అసలు క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటుంది. ఇంట్లో తన కోసం తెచ్చిపెట్టిన బొమ్మలతో ఆడుతూ, మధ్యలో జానకిరామ్‌తో కబుర్లు చెప్తూ, ఇల్లంతా పనివాళ్ళతో సందడిగా ఉండి అషికకు అసలు టైమే తెలియకుండా గడిచిపోతుంది. జానకిరామ్ సంతోషానికి హద్దులు లేకుండా గడిపేస్తాడు. రామ్‌కు కూడా కూతురు, తండ్రి సంతోషాలతో మనసు కాస్త కుదుట పడుతుంది. జానకిరామ్ తమ ఇంటి పూజారిని పిలిపించి కూర్చోమని చెప్తాడు. రాఘవ అని పిలిచి పూజారికి తన కొడుకు అని పరిచయం చేస్తాడు. కొద్దిసేపు ఆశ్చర్యంగా చూసిన తర్వాత తనకెందుకు అని వదిలేస్తాడు. అంతలో అషిక పరిగెత్తుకుంటూ వస్తుంది. తాతయ్య అంటూ పూజారికి నమస్కారం చేయమని చెప్తాడు జానకిరామ్. అషిక పూజారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. తన మనమరాలు అషిక అని చెప్తాడు జానకిరామ్. మళ్ళీ పూజారికి రెండోసారి ఆశ్చర్యపోవటం పూజారి వంతు అవుతుంది. పెళ్లి ముహూర్తం చూడమని అడుగుతాడు జానకిరామ్. తనది వసంతది జాతకాలు ముందు పెట్టి. ఈ వయసులో పెళ్ళేంటి, పిల్లలేంటి అనుకుంటాడు పూజారి. కానీ పెద్దవాళ్ల విషయాలు మనకెందుకు అని వదిలేస్తాడు. వచ్చే శుక్రవారం పౌర్ణమి బేషుగ్గా ఉందండి. అయినా మీకు కళ్యాణ యోగం ఎప్పుడో ఉండింది. మీకు సంతాన యోగం కూడా 25 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. మీరు ఎప్పుడో తండ్రి కూడా అయ్యుండాల్సింది మీ జాతకంలో. కానీ అమ్మగారి జాతకంలో కానీ ఎలాంటి దోషాలు లేవు. ఇంత బాగా కలిసే జాతకాలు చాలా అరుదు. మీరు ఎలాంటి సందేహం లేకుండా వచ్చే శుక్రవారం నాడు మీ భాగ్యలక్ష్మిని, మీ ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటికి తెచ్చుకోండి అని చెప్పి జానకిరామ్ గారు ఆశిక దోషాలతో ఇప్పించిన దక్షిణ తాంబాలను తీసుకొని వెళ్ళిపోతాడు పూజారి. పూజారి చెప్పిన విషయం వసంతకు, మోహన్కు ఫోన్ చేసి చెప్తాడు జానకిరామ్. ఇంత త్వరగా ఎలా అని ఆలోచిస్తాడు మోహన్. ఇదే విషయం జానకిరామ్కు చెప్తాడు. మేము ఎలాంటి తయారీ చేసుకోలేదు కదా బావా అంటాడు మోహన్. కట్టుబట్టలతో వసును మా ఇంటికి తెచ్చుకుంటాను మోహన్. నాకు ఈ వయసులో ఎలాంటి మోజులు, కోరికలు లేవు. 10 మందిలో తమ హోదాలో 10 మందిలో తన భార్యను హోదాలో ఉండాలని ఈ పెళ్లి మాకు మానసికంగా ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది. ఇది కేవలం సమాజం కోసమే. ఇంకా నీ చెల్లి కోసం నేను టూర్లు వెళ్ళిన ప్రతిసారి ఎక్కడ ఏ చీర చూసినా నాకు ఆ చీరలో వసును చూడాలి అని కోరికతో ఏదో ఒకటి కొన్నాను. తనకు అవసరమైనవన్నీ నేను సమకూర్చగలిగాను. బంధువులు, స్నేహితులు అంటూ హడావుడి చేయకు మోహన్. నీవు, మాధవి, నేను, వసు, ఇంకా మన పిల్లలిద్దరు, మన మనవరాలు హరి, రాధ వాళ్ళు బాబు అంతే. ఎక్కువ హడావుడి చేసి అనవసరంగా వసుని ఇబ్బంది పెట్టకు. ప్లీజ్ అర్థం చేసుకో అని అంటాడు జానకిరామ్. మీకు ఎలా నచ్చితే అలా కానివ్వండి బాబాగారు. నాకు ఈ చెల్లి విషయంలో కొన్ని కోరికలు ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని మీరు వసు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏమీ వద్దు. మీరు చెప్పినట్టుగానే మన కుటుంబం వరకే ఈ కార్యక్రమం కానిద్దాం. కానీ ఒక చిన్న కోరిక. అది మీ ఇష్టం అయితేనే అంటాడు మోహన్. ఏంటి మోహన్ చెప్పు అంటాడు జానకిరామ్. మీరు 6గురు ముందు రోజే మా ఇంటికి రండి. కనీసం ఒక రాత్రికి మా అతిథిగా ఉండి శుక్రవారం ఉదయం పెళ్లి అయ్యాక బయలుదేరండి అని అంటాడు మోహన్. సరే మోహన్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రామ్ను, హరిని కనుక్కొని చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు జానకిరామ్.
రామ్ను పిలిచి విషయం చెప్తాడు జానకిరామ్. హరికి ఫోన్ చేసి తనతో మాట్లాడి విషయం చెప్తాడు జానకిరామ్. సరే సార్, తప్పకుండా వస్తాము అని అంటాడు హరి. సార్ ఏంటి హరి, మీ అమ్మ లలిత నన్ను నోరారా అన్నయ్య అని పిలిచేది.